పేతురు ఈ దేవాలయం చేత పెళ్లి చేసినట్టుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే. ఎవరితో నిండినవాడే? పరిశుద్ధాత్మతో. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడురా నీకు? పరిశుద్ధాత్మ అంతా నిండటానికి అయం అక్కర్లా, బతుకు బాగుంటే చాలు. జీవితాన్ని దేవుడికి ఓపెన్ చేస్తే చాలు. పరిశుద్ధాత్ముడా నన్ను నీ చేత ఆవరింపచేయని అడిగితే చాలు. నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను, నువ్వు నా జీవితాన్ని నువ్వు నింపు అని అడిగితే చాలు. పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని నింపుతాడు. తమ్ముడు ఓ బాటిల్ అమ్మా, ఈ బాటిల్లో నేను కొంచెం నీళ్ళు తాగుతాను. ఈ బాటిల్ని 3 రకాలుగా నింపచ్చు. ఒకటి, నేను ఖాళీ చేసి నేనే నింపేసుకోవచ్చు. రెండోది, నేను ఖాళీ చేసి ఎవరినో నింపనొచ్చు. మూడోది, అరే నువ్వే ఖాళీ చేసి నువ్వు నింపరా అనొచ్చు. ఇది మూడోది. పరిశుద్ధాత్ముడు చేసేది మూడో పని. ఖాళీ చేసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. దేని నుంచి ఖాళీ చేస్తాడు? దేంతో నింపుతాడు? పాపము నుంచి ఖాళీ చేస్తాడు, పరిశుద్ధతతో నింపుతాడు. అదే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవటం అంటే. నువ్వు సింగనాదం చేసి నేను పాపం క్లీన్ చేసుకుంటానులే అనొద్దు. అది ఎలా ఉంటుందంటే, డాక్టర్ గారు నేను ఆపరేషన్ చేసుకుంటాను కానీ నువ్వు కట్లు కట్టు అన్నట్లు ఉంటుంది. పొట్ట చింపేది ఆయనే, కుట్లు కట్టేది కూడా ఆయనే, గాయపరుచువాడు ఆయనే. డైలాగులు బావచ్చు మీకు, అర్థమైందా? కాబట్టి మీలో చాలామందికి ఈ టెన్షన్ ఉంటుంది. సార్ మరి నాలో పాపం ఉండిపోయిందంటే ఉంటే ఆయన చెప్పాయా సార్. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కడుపు నొప్పి వస్తుందంటే ఎక్స్రే తీసి ఇందులో కణం ఉందా అంటాడు, లేకపోతే కండ ఉందా అంటాడు. అయితే నేను తీసుకుంటానంటావు, నువ్వు తీయ అంటావు. నువ్వు డాక్టర్ గారికి నిన్ను అప్పగించుకుంటావు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కోసి దాంట్లో ఉన్నటువంటి అనవసరమైంది పీకి పడేస్తాడు. సేమ్ టు సేమ్ పరిశుద్ధాత్ముడు నీకు ఎక్స్రే చేసి చూపిస్తాడు. ఎక్స్రేలో విషయం అర్థమైంది, నాలో దరిద్రమైన పాపాలు ఉన్నాయి, నువ్వే తీసేయి అంటే ఆయన తీస్తాడు. ఆయన తీసేది ఆయనే, నింపేది కూడా ఆయనే. ఎంత క్లియర్ ఆలోచించండి. పరిశుద్ధాత్ముని చేత నింపబడటానికి మీరు చెయ్యగలిగేది ఒక్కటే, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవటం. దానికి పెద్ద హడావిడేం అవసరం లేదు. చాలా సింపుల్గా నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముడికి అప్పగిస్తే ఆయన నింపుతాడు. పేతురు యోహాన్లు అదే పని చేసి ఉంటారు. అయ్యా ఈ టైంలో మేమేం మాట్లాడాలో మాకు తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, మీరు మాకు సాయం చేయండి అని అన్నాడు. ఓకే, మీకు చిన్న ప్రశ్న రావచ్చు, సార్ పరిశుద్ధాత్ముడు మరి వీళ్ళేదో దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి సహాయం చేస్తాడు, మరి మాకంత సీన్ లేదు కదా అని అంటే ఒక విషయం చెప్తాను. దేవుడితో ఇలా ఎప్పుడైనా మాట్లాడతావా? ప్రభా నాకు ఆల్జీబ్రా అర్థం కావట్లేదు, నీకు అర్థం వద్దలేదు నాకు తెలియదు కానీ దేవా ఆల్జీబ్రా కొంచెం టఫ్ సబ్జెక్ట్లే ప్రభా, నాకు ఎలాగో తెలియట్లేదు కానీ నిన్ను ఎలా అడగాలో అర్థం కావట్లేదు, నీకు బైబిల్ తప్పించి ఏం తెలుసా అని అంటావా? దేవుడిని అంటావా? మెడిసిన్ చదివే వాళ్ళకే ప్రభా ఎనాటమీ, అది వింటేనే నాకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది, ఎంత లావు పుస్తకం ఉంటుంది, దాన్ని ఎలా చదవాలో తెలియట్లేదు అని అంటావు. నువ్వు అనలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు తన ఆత్మతో మనల్ని నింపితే చదివేవాడు ఎక్సలెంట్గా చదువుతాడు, వాయించేవాడు ఎక్సలెంట్గా వాయిస్తాడు, ఊడ్చేవాడు ఎక్సలెంట్గా ఊడుస్తాడు, వాక్యం చెప్పేవాడు ఎక్సలెంట్గా చెప్తాడు, వంట వండేవాడు ఎక్సలెంట్గా వంట వండుతాడు, కంప్యూటర్ మీద పనిచేసేవాడు ఎక్సలెంట్గా కంప్యూటర్ మీద పనిచేస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఈ 4 గోళ్ల మధ్యన అనుకుంటే పొరపాటు. ఇట్స్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల. యూ విల్ బి అన్ ఎక్సలెంట్ స్టూడెంట్. షద్రక్, మషక్, అబేద్నెగో, దానియేలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళే ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు,
యోసేపు దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు. నెహెమ్యా దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ స్ట్రాటజిస్ట్ అయ్యాడు. ఆత్మ నింపుదల. బెసాలియల్ ఆత్మతో నింపబడిన వాడే గొప్ప కళాకారుడయ్యాడు. ఎవ్రీవేర్ గాడ్ స్పిరిట్ ఈజ్ ఎసెన్షియల్. సరే, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏమన్నాడు? పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా. అసలు ఈయన స్టార్ట్ చేసినటువంటి ఖతర్నాక్ పద్ధతి ఏంటి తెలుసా? ఈ దుర్బలునికి దేవుడు చేయబడిన ఉపకారం గురించి, వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక. నేను ఇందాక మాట చెప్పాను, బాగుపడతామంటే మనల్ని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. మానేద్దాం అనుకుంటే చెడు వాటిని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు ఎందుకు విమర్శించబడ్డారు తెలుసా? ఒక కుంటోడిని బాగు చేసినందుకు అభినందించలా, విమర్శించారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దేవునికి దగ్గరైతే గనక ప్రజలు విమర్శిస్తారు. పక్కా చెప్తున్నా. దేవునికి దగ్గరైతే, పవిత్రంగా జీవించడం మొదలు పెడితే ప్రజలు విమర్శిస్తారు, ప్రజలు అడుగుతారు, ప్రజలు కనుబొమ్మలు పైకి వెళ్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. విమర్శించారు. మంచి పని చేస్తే విమర్శించారు. అది కదా మీ ప్రశ్న. దానికి జవాబు మేము చెప్తాం. ఏమన్నాడంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు. ఇందాక వాళ్ళతో అని మాట్లాడాడు, మీరు ఓటేలేదే ఆయన. వీళ్ళతో ఏమన్నాడు తెలుసా? మీరు సిలువ వేశారే ఆయన. స్టార్టింగ్ డైలాగ్ అదే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ స్టేట్మెంట్తో కప్లింగ్ పడిపోయింది. తప్పించుకోలేరేక. డ్రామా చాలా గొప్పది, కథ చాలా గొప్పది. ఎందుకంటే కథలో ఇరుక్కుపోతావు నువ్వు, బయట రాలేవు. తర్వాత ఇరుక్కుపోయారు. మీరు సిలువాసారే, ఒక్కసారి ఆగుండి ఉంటారు. కాదనలేరు. 50 రోజుల క్రితం జరిగిన విషయం అది. కాదనలేరు. 2 నెలల క్రితం జరిగిన విషయం. కాదనలేరు. మీరు సిలువేశారు, చంపేశారు, పాతెట్టారు. మా దేవుడు లేపాడాయన్ని. దేవుడు లేపాడంటారు. రుజువంటే సమాధులు చూసుకో, ఖాళీ ఉంది, దానికి మేము సాక్షులం. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసు నామములో వీడు లేచాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి. మీరు సిలువ వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. ద క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ ఆన్సర్డ్ విత్ క్లారిటీ. ఎవరు, ఏది అన్న ప్రశ్నకు బహుస్పష్టంగా యేసుక్రీస్తు అనే ఆయన, నజరేతుకు చెందినటువంటి ఆయన, మీరు సిలువేసినటువంటి ఆయన, తండ్రి తిరిగి లేపినటువంటి ఆయన, 4 క్వాలిటీస్ చెప్తున్నాడు. ఆయన పేరేంటి? యేసు. ఆయన ఏ ఊరోడు? నజరేతోడు. ఆయనకేం జరిగింది? మీరు సిలువేసి చంపారు. ఆయన జీవితంలో గొప్పదేంటి? చచ్చిపోయిన వాళ్ళ నుంచి తిరిగి లేచాడు. 4 క్వాలిటీస్. తప్పించుకోలేక ఆ మాట చెప్పేటప్పటికి ఏమైందో చూడను. అంతేకాకుండా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంట. విశాఖపట్నం వస్తే సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడోసారి పడేయాలి, అప్పుడే ఎక్కుద్ది ఎవరికైనా సరే. ఏ రాజకీయవేత్త వచ్చినా, ఏ పబ్లిక్ స్పీకర్ వచ్చినా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడ పడేస్తే కనుక మీకు ఎక్కడ లేని వచ్చేస్తా ఒబలాటం. ఆడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు గురించి చెప్తారు. అంతే. నేను కూడా అంతే. అదేవిధంగా యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒకడు పడేయాలి, వాళ్ళకి నచ్చేది అదే పడేసాడు. అక్కడ పేతురు ఏమన్నాడంటే, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయని. ఇది ఏంటి సార్ అంటే, యూదులకి పిచ్చ ఆనందం ఏంటంటే కీర్తనలో 118లోంచి ఒక వచనం తీసుకొచ్చి పడేశాడు. అలా పడేస్తే వాళ్ళకి తప్పించుకోలేరు. ఎంత ఇరికించాడో చూడండి. ఇది చెప్పిన తర్వాత, మీరు ఎవని వలనను రక్షణ కలగదు, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని నేను సింపుల్గా చూడండి. 5 విషయాలు చెప్పాడు, కంక్లూషన్కి వచ్చేసాడు. యేసు నజరేతోడు, మీరు సిలువేశారు, తండ్రి తిరిగి లేపాడు, పూర్వకాలంలో పరిశుద్ధాత్ముడు ప్రవచనం ఇచ్చాడు. ఈ 5 ఈయనకొక్కడిగా ఉంది.
ఈ ఒక్క నామములోనే, ఈ ఒక్క మనిషిలోనే, ఈ ఒక్క దైవ కుమారునిలోనే రక్షణ ఉన్నది. ఇంకెవ్వరి మీద లేదు. ఇది ఎవ్వరి వలన ఇంకా సాధ్యం కాదు. ఈయనొక్కడే ఆకాశం కింద భూమి మీద ఇంకెక్కడ ఎవడలేడు. కంక్లూషన్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారు అంటే, అయిపోయేటప్పటికి వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచి, ఏం చూసి? దేవుడు ఏమన్నాడు? మీరు ఎక్కడే వెయిట్ చేయండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు శక్తి వస్తుంది, మీరు నాకు సాక్షులే ఉంటారు. మీలో ఇక్కడున్న వాళ్ళలో మీరు చెయ్యెత్తమంటే ఎత్తరు, నాకు తెలుసు. ఇప్పుడు ఎత్తరో కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే, నాకు ధైర్యం లేక నేను స్వార్థ చెప్పట్లేదన్న వాళ్ళ చేతులు ఎత్తానంటే ఇప్పుడు ఎప్పుడెత్తారని తెలుసా? ఇరకాటంలో కూర్చోబెట్టి స్వార్థ చెప్పచ్చు కదా అని, చెప్పాలని ఉంది సార్, కానీ నాకు అప్పుడు భయం వేస్తుంది సార్ అంటారు. అప్పుడు మీకు భయం వేస్తుంది అని అంటే మీకేం కొదువైంది? పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, అది కొదువైంది. ఇఫ్ యు హ్యావ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద కాన్ఫిడెన్స్ విల్ కమ్ ఫ్రమ్ విదిన్, లోన్ నుంచి వస్తుంది. అయితే మీరు అడిగే ప్రశ్నలు, నాకు చదువు లేదు కదా, నాకు బైబిల్ తెలియదు కదా, నా వరాలేంటో నాకు తెలియదు కదా, నాకు అవకాశాలు లేవు కదా, నాకు స్టేజ్ లేదు కదా, నాకు ప్యాడ్లు లేవు కదా, నాకు గ్లౌజ్ లేదు కదా, నాకు బ్యాట్ సరిగ్గా లేదు కదా, ఈ తొక్క తోలు ఏమో ఉపయోగించావు. ఒకవేళ ఉపయోగించే వాళ్ళు అయితే కూడా ఉన్న మాట ఏంటి చూద్దాం. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, ఏమి లేదంటే వాళ్ళకే విద్య లేదు. ఈ 150 మంది ఎవరో విద్య కలిగిన వాళ్ళు. 150 మంది మహావిద్య కలిగిన వాళ్ళ మధ్యన చదువు లేనటువంటి ఇద్దరు నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి వీళ్ళు అన్నమాట, రే వీళ్ళు బడికొచ్చిన వాళ్ళు కాదురా, వీళ్ళకి అసలు ఆల్ సరిగ్గా రావురా, ఎలా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ, హౌ కుడ్ దే డూ దాట్ అని అంటే వాళ్ళు డిసైడ్ చేసిన మాట ఏంటి తెలుసా? వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో? ధైర్యం రావడానికి థియాలజీ కాదు కావాల్సింది, ధైర్యం కావడానికి మనకి డిగ్రీలు కాదు కావాల్సింది. అవి తప్పని నేను అనట్లేదు. నో, ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ యాంటై ఇంటలెక్చువలిజం. తెలివితేటలకి విద్యకు వ్యతిరేకని కాదు. అయితే ఒక్క మాట చెప్తాను, తెలివితేటలు, విద్య, ఈ లోకంలో ఉన్నటువంటి ధనం, ఈ లోకంలో ఉన్నటువంటి పరపతి కాదు మనకి ధైర్యం ఇచ్చేది. దేవునితో గడిపేటువంటి సమయం. వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని, ఈ మాట అన్న వాళ్ళు ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు, అవుట్ సైడ్ పీపుల్ చెప్పారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునిలో ఉన్నావని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దేవునిలో లేనివాడు నిన్ను చూసి నీలో దేవుణ్ణి చూడగలిగితే అప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గర దేవుడున్నాడని ఎవరు చూశాడు? నెబుకద్నెజర్. యోసేపుతో దేవుడున్నాడని ఎవరు చూశారు? పొతిఫర్. దానియేలుతో దేవుడున్నాడని ఎవరు చూశాడు? దర్యావేషు. పేతురు యోహాన్తో దేవుడున్నాడని ఎవరు చూశారు? సన్హెద్రిన్ సభ. నీతో దేవుడున్నాడని చూశారా నీ మిత్రులు? అయితే మీలో కొంతమంది వాళ్ళు చూసిన దాన్ని వ్యంగ్యంగా తీసుకోవటం, వ్యతిరేకంగా తీసుకోవటం, బాధపడిపోవటం కొంతమందికి జరుగుతుంది. అరే ఈడు హల్లెలూయా బ్యాచరా అన్నారనుకో, ఇప్పుడు చెప్పండి నాకు, వీడు హల్లెలూయా బ్యాచ్ అనేది పాజిటివ్గా తీసుకుంటావా, నెగిటివ్గా తీసుకుంటావా? అబద్ధం ఆడకుండా చెప్పు. మీలో చాలామంది నెగిటివ్గానే తీసుకుంటారు. కానీ యాక్చువల్గా దేవుడు ఏమన్నాడు తెలుసా? రేయ్ నిన్ను గుర్తుపట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడు అని. ఎందుకు భయపడతావు? హల్లెలూయా బ్యాచ్ అన్నావనుకో, స్తోత్రం గాడ్రా అన్నారనుకో, గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ అన్నారనుకో, ప్రైజ్ ద లార్డ్. నన్ను గుర్తుపట్టారు వీళ్ళు, నన్ను ఆయన సంబంధి అని గుర్తుపట్టారు. సూపర్, ఆయనతో తిరుగునోడు అని గుర్తుపట్టారు. నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేతురికి పెద్ద తేడా లేదు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఇప్పుడు పేతురు గురించి మాట్లాడుతున్నారు కదా అంటే, బిఫోర్ పెంతెకోస్తు పేతురు, ఆఫ్టర్ పెంతెకోస్తు పేతురు. బిఫోర్ పెంతెకోస్తు పేతురు ఒక చిన్న పాప అడిగింది, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే, నాకు తెలీదు. ఎక్కడా? నేను ఆయన బ్యాచే.
పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చిన మార్పు అదే. ఇన్స్టాంటేనియస్గా జరిగింది. సంవత్సరాల తర్వాత కాదు, ఏదో డిగ్రీ సంపాదించిన తర్వాత కాదు, పరిశుద్ధాత్ముడు లోన ఉంటే జరిగింది. వీరు క్రీస్తుతో ఉన్నవాళ్ళు. జీసస్తో గడిపే వ్యక్తివేనా నువ్వు? ఆర్ యూ విత్ జీసస్? సార్, జీసస్తో గడపడం అంటే ఏంటో కొంచెం ప్రాక్టికల్గా చెప్తారా? చాలా సింపుల్గా చెప్పచ్చు. జీసస్తో గడపటం అని అంటే ప్రతి ఉదయాన్న నువ్వు దేవునితో కొద్దిసేపు గడపగలిగితే రోజంతా నువ్వు దేవునితోనే ఉంటావు. ఎలాగ సార్ రోజంతా దేవునితో ఉండేది? ఓ చిన్న విషయం చెప్తానే, మీరు ఏమనుకోవద్దు. నెహెమ్యా గ్రంథం ఒకసారి చేస్తారా? ఒక్కసారి నెహెమ్యా గ్రంథం ఒక్కసారి. రోజంతా దేవునితో గడపడం అంటే ఏంటో మీకు చెప్తాను. రోజంతా నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం తీసారా? నెహెమ్యా గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది. రాజులు, సమూయేలు గ్రంథం, దినవృత్తాంతములు తర్వాత ఉంటుంది. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. తీసారా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం ఏమైనా చదువుతారా? 3వ వచనం. నేను మిగులు భయపడి, ఒక్క నిమిషం, ఆయన బాగా చదువుతున్నాడు, మీరు చదవండి సార్. చదవండి. సింపుల్. నెహెమ్యా డ్యూటీకి వచ్చాడు, చాలా రోజుల తర్వాత డ్యూటీకి వచ్చాడు. నెహెమ్యా డ్యూటీకి వస్తే రాజుగారు చూశాడు. ఏం బాబు నెహెమ్యా, ఏంటి ఇలా ఉన్నావంటే? మొహం మాడిపోయింది, డల్లగా ఉందయా, రాజుగారి దగ్గరికి వెళ్ళి రాకూడదే నువ్వు, ఎందుకు వచ్చావు ఇట్లాగా? సార్ ఏం చేయమంటారా సార్, మా పితరుల సమాధులన్నీ కూలిపోయినాయి, మా ఇళ్ళన్నీ పడిపోయినాయి అని అన్నాడు. భయపడ్డాడు, అన్నాడు. అన్న తర్వాత 4వ వచనం చదవండి. అప్పుడు రాజు, నీకేం కావాలయా అని రాజుగారు అడిగారు. సరే, ఎంత బాధపడుతున్నావు కాబట్టి, నువ్వు చాలా మంచోడు కాబట్టి ఏం చేయమంటావు ఇప్పుడు నాకు చెప్పు అని అన్నాడు. ఎంత క్రిటికల్ సీనో చూడండి. రాజుగారు ఎదురుగా నెహెమ్యా, ఆల్రెడీ నెహెమ్యా భయపడ్డాడు. 3వ వచనం ప్రకారం భయంగా రాజుగారితో మాట్లాడుతున్నాడు నెహెమ్యా. అలాంటి పరిస్థితుల్లో నెహెమ్యాని రాజుగారు ఒక మాట చెప్పేశాడు, నీకేం కావాలో చెప్పు అని. ఎప్పుడైతే నెహెమ్యాని నీకేం కావాలో చెప్పు అని అంటే, నెహెమ్యా ఏం చేశాడు? దానికి ముందు ఓ మాట జరిగింది, వదిలేసావు ఒకటి, అది వదిలేసావు, నాకు కావాల్సిందే అది. నువ్వు ఎంత ఖతర్నాక్, నిన్ను అంత పైకి లేపి ఇక్కడ కూర్చోబెడితే నాకు పుస్సు అనిపించావు నువ్వు. పాపం ఆవిడ ఎవరు చెబుతుంటే కూడా నోరు ఇచ్చాను అనవసరంగా. ఏం చేశాడంటే ఆయన ఆకాశం అందలి దేవునికి ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఎక్కడున్నాడు? రాజు ముందు. రాజు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి మధ్యన నెహెమ్యా ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అంటే అలాగా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అరిచాడా? ఈయన మెంటల్ ఆసుపత్రిలో వేసేయండి రా అని ఉంటాడు. రాజుగారు 10 నిమిషాల టైం అయినా పక్కన మోకరిచ్చి ఉంటాడా? అని నడే పంపించి ఉండేవాడు. లేకపోతే అని ఉండుంటాడా? నీకేమైంది రాని ఉండేవాడు. కళ్ళు తెరిచి రాజుగారిని అలా చూస్తూ 3 సెకండ్లు ప్రార్థన చేసి ఉంటాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 2 సెకండ్లు ప్రార్థన చేసి ఉంటాడు. దేవా నువ్వే చూసుకోలేక, ఇంతే. దట్స్ ఏ ప్రేయర్. అయితే ఈ ప్రేయర్ ఎవడబడితే ఆడు చేయడు. ఈ ప్రేయర్ చేయడానికి ఒక కండిషన్ ఉంది. ఏంటనంటే, మొదటి అధ్యాయంలో 100 రోజులు ప్రార్థన చేశాడు మనోడు. 100 రోజులు దేవునితో కనెక్ట్ అయిపోయాడు కాబట్టి, దేవుడికి తనకి ఒక విధమైనటువంటి లింక్ కుదిరింది కాబట్టి, ఎలా అంటే చాలు పని అయిపోద్ది. రోజు ఉదయం కొద్దిసేపు దేవుడితో గడిపితే ఆ రోజు వచ్చే క్రిటికల్ మూమెంట్లో గంటలు ప్రార్థన చేయక్కర్లేదు. పావు సెకండ్ చాలు జవాబు వస్తుంది. అప్పుడు నీకు దేవుడు ఎన్నటికీ దూరం అవ్వడు. ఎనీ మూమెంట్ టాయిలెట్లోకి వెళ్తే కూడా దేవుడు నీతో వస్తాడు. స్నానం చేస్తుంటే దేవుడు నీతో ఉంటాడు. మీకు విషయం తెలుసా, నా ప్రసంగాల మెయిన్ టాపిక్లు ఎక్కడ వస్తాయి తెలుసా? టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు. ఒట్టు మనశ్శాంతిగా ఆడ కూర్చున్నప్పుడు విపరీతమైన థాట్స్ వస్తాయి.
ఇదివరకు నా దగ్గర చిన్న ఐప్యాడ్ ఉండేది, దాన్ని పట్టుకెళ్ళేవాడిని. ఎందుకు తెలుసా? ఆలోచనలు ఓరపిచ్చకలంట, ఎగిరిపోతే మళ్ళీ దొరకవు, వచ్చినప్పుడు రాసేసేయాలి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ ఎనీవేర్. యేసుతో ఉన్నవారని, ఇది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను, ఇంప్రాక్టికల్ కాదు. యేసుతో ఉన్నాడంటే ఇలా వెళ్ళిపోతాడు మన విజయ్ చంద్రలాగా అనుకోకర్లా. క్రికెట్ ఆడొచ్చు, హౌస్ హిట్ అనొచ్చు, బౌలింగ్ వేయచ్చు, అనొచ్చు. యు ఆర్ విత్ జీసస్. నువ్వు చాలా తెల్ల బట్టలు వేసుకొని స్తోత్రం అనేవాడు ఏం కాదు, మామూలుగానే ఉంటావు, మనుషులతో ఉంటావు. నీ లాంగ్వేజ్, నీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ మచ్ సిచ్యువేషనల్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, యు ఆర్ హోలీ, యు ఆర్ మోరల్లీ అప్రైట్. నైతికంగా తేడాలు లేకుండా బతుకుతావు.